ఇందాక సార్ చెప్పినట్టుగా తెలంగాణ రైజింగ్ 2047 $3 trillion ఎకానమీ ఈ ఎరాలో మనం ఉన్నాం. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. క్యాన్ వి గివ్ అ రీసౌండింగ్ అప్లాడ్స్ ఎవ్రీవన్ ప్లీజ్? ఇదే లక్ష్యంగా దూసుకెళ్ళిపోతున్న ఒక గొప్ప నాయకుడు మన ప్రియ ముఖ్యమంత్రి వర్యులు, a dynamic leader with all his simple smile. Give a big round of applause for Shri Enuvala Revanth Reddy garu. What a జిల్లాల కొండరెడ్డిపల్లి కొండరెడ్డిపల్లి కొండరెడ్డిపల్లిలో కన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లి కొండరెడ్డిపల్లి కొండరెడ్డిపల్లిలో కన్నదొక తల్లి అమర్ రాజా సంస్థ దివిటిపల్లిలో న్యూ ఎనర్జీ పార్క్ 32 గిగాబైట్ ఎనర్జీ బ్యాటరీ ఉత్పత్తి చేసే సంస్థని ఈరోజు ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా నన్ను, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారిని, జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, మిత్రులందరిని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమర్ రాజా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, యువ మిత్రులు విక్రమాదిత్య, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్, అమర్ రాజా టీం ఒక అద్భుతమైన పరిశ్రమను ఇక్కడ తివిటిపల్లిలో ఆవిష్కరించి స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, స్థానిక శాసన సభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని, నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారిని, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, ప్రభుత్వ అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మహబూబ్ నగర్ మున్సిపల్ మేయర్, కార్పొరేటర్లు, ఇతర సర్పంచులందరినీ ఆహ్వానించి పాలమూరు జిల్లాలో నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజా యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. లో అమరరాజా యాజమాన్యం జై గల్లా ఫాదర్ అండ్ మదర్ అమరరాజా సంస్థను అక్కడ ప్రారంభించి వాళ్ళ సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సొంత జిల్లా, సొంత రాష్ట్రం బయట మొట్టమొదట పెట్టుబడి మహబూబ్ నగర్ జిల్లాలో, మన జిల్లాలో పెట్టడం మనందరికీ గర్వకారణం. ఈ సంస్థ ప్రపంచంతోనే పోటీ పడే సంస్థ. ఈ సంస్థ ఒక గ్లోబల్ సంస్థ, గ్లోబల్ అండ్ లోకల్ టాలెంట్, దే ఆర్ ట్రయింగ్ టు కాంపీట్ విత్ గ్లోబల్. ఈరోజు అమర్ రాజా సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమర్ రాజా సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా,
ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ రేర్ మినరల్స్ కానీ ఉత్పత్తి చేసే విధానం కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా ఈవీ వెహికల్ కావాలన్నా ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్ ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజా యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. ఈరోజు వేగంగా కాలుష్యం విస్తరిస్తుంది, వేగంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎలినో వల్ల వర్షాలు రావడం లేదు. వర్షాకాలంలో సీజన్ మొదలైన వర్షాలు కురవకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కోవిడ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి. వాటి